ప్రస్తుత ప్రభుత్వం మెగా డిఎస్సి విషయంలో యువతికి అన్యాయం చేస్తున్నారు. నిజమైన నిరుద్యోగ యువతికి ఎలాంటి న్యాయం జరగట్లేదని, వాళ్ళు వేరే విధంగా డిఎస్సి ఉద్యోగాలు అనేవి డిఎస్సి భర్తీలు అనేవి చేయడం జరుగుతుందని వైసీపీ వారు భారీ ఎత్తున ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిరసనలో భాగంగా ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ గారు దీనికి అర్హులు కాదని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు ఎంతవరకు ఇదనేది మన వైసీపీ నాయకులు అవినాష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నిజమేనా? భారీ వెనక నుంచి ఫిల్ చేయడం అనేది నిజంగా యువతకు కరెక్ట్ గా న్యాయం జరగట్లేదు అనేది? ఈరోజు మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగులందరిని గారా ఈరోజు ఏదైతే నమ్మి ఓట్లేసిన యువకులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు గారు మోసం చేశారు. ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 15 లక్షలు 25 లక్షలు బేరాలు పెట్టి ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇది చేస్తున్నారు. ఈ రోజుకి మెరిట్ లిస్ట్ బయటికి పెట్టాల అంటే ఏ విధంగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారో మనకి మొత్తం అంతగా అర్థమైపోతుంది. ఈరోజు యువజన విభాగం వేల మంది యువకులతో ఈరోజు ర్యాలీ చేసి వాళ్ళు చెప్పేది ఒకటే, మాలాంటి నిరుద్యోగులకి వెంటనే న్యాయం చెయ్యండి అని చెప్పని ఈరోజు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్. సార్, అయితే కొన్ని నోటిఫికేషన్లు పడుతున్నాయి కదా, అంటే పడని దాన్ని ఎందుకు ఇంత పాయింట్అవుట్ చేస్తున్నారు? ఏ నోటిఫికేషన్ పడినా, ఏ ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నా వెనకమాల అవినీతి జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి మొహమాటం లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేక ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఎప్పుడైనా ఇలాంటి మాట వచ్చిందా? కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అడుగడుగున అవినీతి జరుగుతుంది. దాన్ని మేము అందరంగా నిరసిస్తాం. సార్, ఇందాక ఒక మాట అన్నారు, కలెక్టర్ గారికి పాటలు పాడుకోవడానికి టైం ఉంటుందా, ఇలాంటివి వినడానికి టైం ఉంటుందా? ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు? ఈరోజు నిరుద్యోగులు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే పోలీసుల ద్వారా చొక్కాలు చింపి మెరబెట్టుకుని గెంటు వేసి 5గురే రావాలి, 4గురే రావాలని చెప్పని, ఇదేం కలెక్టర్ ఆఫీసా తెలుగుదేశం పార్టీ ఆఫీసా? కలెక్టర్ ఆఫీస్కి ఎవరన్నా రావచ్చు, ఎంతమంది అన్నా రావచ్చు, వాళ్ళ బాధ చెప్పుకోవచ్చు. కలెక్టర్ గారు ఉంది ప్రభుత్వం తరపున పనిచేస్తానికి, అంతేగాని తెలుగుదేశానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం గారు పనిచేసేది. ప్రజానికాన్ని కలవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ విధంగా మేము చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది అయితే నిరసన వ్యక్తం చేయడానికి వచ్చే క్రమంలో భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు అవినాష్ గారు ప్రశ్నిస్తున్నారు, ఇది కలెక్టర్ ఆఫీసా లేదా టీడీపీ ఆఫీసా అన్నట్లుగా ఎందుకు మమ్మల్ని ఇలా ఆపేస్తున్నారు? ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద, డిపార్ట్మెంట్ మీద ఇంత ప్రెజర్ చేయడం ఎందుకు టీడీపీ వారు? ఇది కరెక్టేనా? అది ప్రజలకు న్యాయం జరిగే వ్యవస్థేనా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే డిఎస్సి వ్యవహారంలో దగా డిఎస్సి అనేలాగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. నిజంగా నిరుద్యోగులు ఎవరైతే బాధపడుతున్నారో, నిజమైన నిరుద్యోగ యువతకి ఎలాంటి అవకాశం, డిఎస్సి అవకాశం కల్పించట్లేదు. బయట భారీ ఎత్తున 10 లక్షలు 15 లక్షలకి సీట్లు అమ్ముకోవడం జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు. అయితే వైసీపీ హయాంలో ఇలా జరగలేదని కూడా ఆయన గట్టిగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రజలకు నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు కూడా వీరు పోరాటం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.